భిక్షగాళ్లకు వేస్తున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం ఏదో గొప్ప కార్యక్రమంగా గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని కూడా ప్రస్తావించడం అనేది నిజంగా వారి యొక్క రాజకీయానికి పరాకాష్ఠగా మనం చూడాలి. అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు. కాస్త అన్నం పెడతాం రండి, ఒక 300 మందికో 400 మందికో అన్నం పెడతాం అనేటువంటి కార్యక్రమానికి మీరు తెలదీశారు. ఇది చాలా అన్యాయమని మనం చూస్తున్నాం. అన్నా క్యాంటీన్ లో అంత అవినీతి జరిగింది. అలాంటి అన్నా క్యాంటీన్లు మళ్ళా అవినీతికి పాల్పడేటువంటి పద్ధతులు ఇప్పుడు ఎంతెంత ఖర్చు పెట్టారో ఏమిటో. అసలు ఆ మాట అనేది వేస్ట్ తీసేయన్నప్పుడు ముందు చెప్పినోడిని తీసేయండి. చెప్పినోడు ఎవడన్నా గాని చెప్పినోడిని తీసేయండి. 5 రూపాయలు భోజనం పెడుతున్నాడంటే అదంత పుణ్యమో, పెట్టినోడు గొప్పతనం. అది ఎవరన్నా గాని వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు ప్రభుత్వాలు కాదు. ఇక్కడ వాడు అనేవాడు మనిషి కాదు. వాళ్ళే వేస్ట్ క్యాండిడేట్, పరమ వేస్ట్ క్యాండిడేట్. వాళ్ళు అన్నా క్యాంటీన్ చేసి రాజన్న క్యాంటీన్ పెడతా అన్నారు. వాళ్ళు పెట్టనే పెట్టలా. వాళ్ళు ఎంతసేపు దోచుకోవడం, విదేశాలకు డబ్బు మిత్రం తెలుసు వాళ్ళకి బాగా. పేదవాడికి అన్నం పెట్టడం తెలియదు వాళ్ళకి. వాడు చేయలేడు, ఇంకోటి చేసేవాడిని చూసి ఏడుస్తాడు. వాడు చేయలేడు, చేయగలేడు వచ్చి పెట్టేవాడుగా రాజన్న క్యాంటీన్లు పెట్టేవాడుగా, పెట్టలేకపోయి ఏడుదు. మళ్ళీ ప్రజల్లో బాగా పాపులర్ అయిపోతుంది. ప్రజలు బాగా ఈ పార్టీని బాగా మళ్ళీ గెలిపిస్తారేమో. అతను పెట్టాడు, పెట్టేడు, అతను రాడు. నా 20 సంవత్సరాల దాకా రాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్న పేరు పెట్టొచ్చుగా అన్న క్యాంటీన్, ఈయన పెట్టొచ్చుగా, పెట్టలేదు. ఈయనే వస్తాడని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ భోజనం చేస్తుంది. ఎక్సలెంట్ అండి. ఇది వేస్ట్ పథకం. ఆ మాట అన్నవాన్ని నేను క్షమించాను. ఎవరన్నా కావచ్చు, అది వైసీపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఇది వేస్ట్ పథకం అనేది కరెక్ట్ కాదు.